హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఆర్ ఛానల్. ఈరోజు మనం ఇంట్లోనే ఉంటూ క్యాప్చర్స్ సాల్వ్ చేసుకుంటూ మనీ ఎలా అర్న్ చేయాలి, అది కూడా డాలర్లలో, ఎటువంటి డిగ్రీ అవసరం లేకుండా మన ఇంటి వద్ద నుంచే మనం ఎలా ఎర్న్ చేయాలనేది, సంపాదించాలి అనేది చూద్దాం. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, మీకు దీనికోసం నేను మొదటగా లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ని క్లిక్ చేయండి. ఆ లింక్ని మీరు క్లిక్ చేయగానే మీకు ఇలా సైట్ ఓపెన్ అవుతుంది, 2captcha.com అని. ఇందులో మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, సైన్అప్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ ఈమెయిల్ ఐడి అడుగుతుంది. తర్వాత పాస్వర్డ్ అనేది మీ ఈమెయిల్ పాస్వర్డ్ ఇవ్వకూడదు. ఇక్కడ మీరు ఏ పాస్వర్డ్ ఇవ్వాలంటే, మీరు కొత్తగా ఈ సైట్లో రిజిస్టర్ అవ్వడానికి మీరు ఏ పాస్వర్డ్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ పాస్వర్డ్ ఇవ్వండి. ఇచ్చి తర్వాత పాస్వర్డ్ని రీఎంటర్ చేయండి. రీఎంటర్ చేసి అగ్రీ టు టర్మ్స్ కొట్టేసి కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేస్తే మీకు మీ ఈమెయిల్ ఐడికి ఒక కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ మీద క్లిక్ చేయగానే మీకు మళ్ళీ రీడైరెక్ట్ టు 2captcha.comకి వెళ్ళి అక్కడ మిమ్మల్ని లాగిన్ చేయమని అడుగుతుంది. ఒకవేళ మీరు ఈమెయిల్ పాస్వర్డ్ ఇవ్వడం, ఇదంతా టైప్ చేయడం మీకు నచ్చకపోతే కింద సైన్ అప్ విత్ గూగుల్ అని ఉంటుంది, ఆ సైన్ అప్ విత్ ఫేస్బుక్ అని ఉంటుంది. ఈ రెండిట్లో మీరు ఏదైనా క్లిక్ చేసి మీరు సైన్ ఇన్ అవ్వచ్చు. తర్వాత మీరు కన్ఫర్మేషన్కి ఈమెయిల్ క్లిక్ చేసిన తర్వాత మిమ్మల్ని 2captcha సైట్లోకి రీడైరెక్ట్ చేసినప్పుడు మీరు సైన్ ఇన్ చేయాలన్నమాట. సైన్ ఇన్ చేస్తే మీకు ఈ విధంగా డాష్బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మీ బ్యాలెన్స్ మరియు మీ పేమెంట్ హిస్టరీ, రిక్వెస్ట్ పేఅవుట్, ట్రాన్స్ఫర్ ఫండ్స్ టు అనదర్ అకౌంట్స్ అని ఇలా మీకు కనిపిస్తుంది. ఇందులో లెఫ్ట్ సైడ్లో స్టార్ట్ వర్క్ అని ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేసి వర్క్ని స్టార్ట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మీరు బ్రౌజర్లో చేస్తున్నారు కాబట్టి బ్రౌజర్లో చేయొద్దు అనుకుంటే మీరు captchabot.rs అని ఉంటుంది, విండోస్ అప్లికేషన్ ఇది. ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు వర్క్ స్టార్ట్ చేయొచ్చు. లేకపోతే మొబైల్లో చేయాలనుకుంటున్నారా అయితే captcha.bot అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు చేయవచ్చు. లేదు టెలిగ్రామ్ కూడా చేస్తా అనుకుంటే టెలిగ్రామ్లో కూడా వీళ్ళకి బాట్ ఉంది కాబట్టి దేంట్లోంచైనా చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు ఇది డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు క్లయింట్ కీ అని ఉంటుంది, దాన్ని కాపీ చేసుకోవాలి. మీరు కాపీ చేసుకున్న తర్వాత మీరు captcha.rsని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. దీంట్లో మీరు క్లయింట్ కీని ఇన్సర్ట్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయాలి. చేస్తే ఇలా మీకు గెట్ స్టార్టెడ్ అని వస్తుంది. ఇక్కడ గెట్ స్టార్టెడ్ క్లిక్ చేయగానే మీకు ఇలా అనేది క్యాప్చర్స్ రావడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మైక్ సింబల్, గిటార్ సింబల్. ఫస్ట్ మైక్ సింబల్ ఎందుకంటే మైక్ సింబల్ క్లిక్ చేయాలి. తర్వాత గిటార్ సింబల్ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ పైన చూడండి 0 నుంచి $0.001కి వెళ్ళిపోయింది. అలానే నెక్స్ట్ ఇంకొక క్యాప్చా వస్తుంది. మీకు క్యాప్చర్స్ అనేది చాలా విధాలుగా ఉంటాయండి. ఇందులో ఒకే టైప్ ఆఫ్ క్యాప్చా ఉంటుందని మనం చెప్పలేము. ఒకవేళ మీకు ఇలా ఏదైనా వచ్చినప్పుడు మీరు చేయలేకపోతే కెనాట్ సాల్వ్ అని క్లిక్ చేసేయవచ్చు. క్లిక్ చేస్తే మీరు నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోతారు. చూడండి, మళ్ళీ ఇంకో క్యాప్చా వచ్చింది మనకి. ఇందులో వచ్చి చూడండి, ప్లీజ్ క్లిక్ ద అదర్ గ్రీన్ ఆబ్జెక్ట్ దట్ ఈస్ ద సేమ్ సైజ్ యాజ్ ద బ్లూ కోనాయిడ్. ఈ కోనాయిడ్తో ఉన్న సేమ్ గ్రీన్ ఆబ్జెక్ట్ని క్లిక్ చేయాలి. సేమ్ సైజులో గ్రీన్ ఆబ్జెక్ట్ ఒకటే ఉంది కదా మనకి. ఇందులో క్లిక్ చేస్తే ఓకే కొట్టంగానే మనకి మళ్ళీ ఇలా అయిపోయిన తర్వాత మనం పాస్ చేయవచ్చు. దీన్ని మన వర్క్ని పాస్ చేయాలనుకుంటే కూడా పాస్ చేసుకోవచ్చు. సేమ్ అనమాట. ఇప్పుడు మనకి ఈ డెస్క్టాప్ అప్లికేషన్ ఎలా అయితే ఉందో అలానే మొబైల్ అప్లికేషన్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, మీరు దాన్ని సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేయగానే మీకు ఉన్న క్లయింట్కి కాపీ చేసి దాన్ని స్టార్టింగ్లో పేస్ట్ చేసి ఓకే చేయాలన్నమాట. ఇలా పేస్ట్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీరు వర్క్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. వర్క్ చేయడం అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, మీ డాష్బోర్డ్కి వచ్చి చూడంగానే మీకు ఇక్కడ ఎప్పుడైతే $1 అని వస్తుందో, $1 కాదు అంతకంటే ఎక్కువగా ఎప్పుడైనా వస్తుందో, వచ్చినప్పుడు మీరు రిక్వెస్ట్ చేసుకోవచ్చు పేమెంట్కి. అయితే ఇందులో రిక్వెస్ట్ పేమెంట్ ఆప్షన్స్ అనేది 3-4 టైప్స్ ఉంటాయన్నమాట. మనకి ఎయిర్ వ్యాలెట్ అని ఉంటుంది, నెక్స్ట్ పేపాల్ అని ఉంటుంది, ఇలా కొన్ని రకాలుగా ఉంటాయన్నమాట. ఇందులో పేపాల్ ఒకటి ఈజీగా ఉంటుంది ప్రాసెస్. నెక్స్ట్ ఏటీఎం అని వ్యాలెట్ ఒకటి ఉంటుంది.
అది రెండు మనకి ఈజీగా ఉంటాయి. వాటి నుంచి మనం బ్యాంక్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో మనం ఈ వర్క్ చేస్తే చాలు. మీకు డిగ్రీస్ అవసరం లేదు, లేకపోతే మీరు అమౌంట్ ముందే పే చేయాల్సిన అవసరం లేదు, మీరు ఎలాంటి స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ సైన్ ఇన్ అవ్వండి, స్టార్ట్ చేయండి వర్క్. మీరు ఎంత చేస్తే మీకు అంత అమౌంట్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.